سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام أتينا. بسم الله الرحمن الرحيم. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేను చెప్పబోయే అంశం పేరు అల్లాహకు తన దాసులైన మన మీద ఎంత ప్రేమ. నేను చెప్పబోయే హదీస్ ముస్లిం గల హదీసు పుస్తకంలో ఉన్నది, వినండి. అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారని తెలిపారు. ఇన్నల్లాహ అజ్జ వజల్ల యఖూలు యౌమల్ కియామా. ప్రళయ దినము నాడు అల్లా ఇలా అంటారు, యబ్న ఆదమ మరిజ్తు ఫలం తఉదునీ. ఓ ఆదం పుత్రుడా, నేను అనారోగ్యముతో ఉంటిని, నీవు నన్ను పరామర్శించలేదు. అంటే నా బాగోగుల గురించి నీవు విచారించలేదు, నన్ను పలకరించను కూడా లేదు. ఖాల్ యా రబ్బి కైఫ అదుఊక వ అంత రబ్బుల్ ఆలమీన్. అప్పుడు దాసుడు అంటాడు, ఓ నా అల్లాహ్, నేను తమరిని ఎలా పరామర్శించగలను? వ అంత రబ్బుల్ ఆలమీన్, తమరు సర్వలోకములకు ప్రభువు. ఖాల్ అమా అలిమ్త అన్న అబ్ది ఫులానన్ మరిజ్ద ఫలం తఉదుహు. అప్పుడు అల్లా అంటాడు, నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడయ్యాడని నీకు తెలియదా? ఫలం తఉదుహు, నీవు అతన్ని పరామర్శించలేదు, అతని బాగోగుల గురించి అడగలేదు. అమా అలిమ్త అన్నక లౌ ఉత్తహు లవజత్తని ఇందా. ఏమి నీకు ఈ సంగతి తెలియదా? నీవు అతన్ని పరామర్శించి ఉంటే, అతని బాగోగుల గురించి అడిగి ఉంటే, లవజత్తని ఇందా, నన్ను అతని వద్ద ఖచ్చితంగా పొందగలిగేవాడివి. యబ్న ఆదం ఇస్తతఅమ్తుక ఫలం తుత్ఇమునీ. ఆ తర్వాత అల్లా ఇలా అంటారు, ఓ ఆదం పుత్రుడా, నేను నిన్ను అన్నం పెట్టమని అడిగి ఉంటిని, ఫలం తుత్ఇమునీ, కానీ నీవు నాకు అన్నం పెట్టలేదే. ఖాల్ యా రబ్బి వకైఫ ఉత్ఇముక వ అంత రబ్బుల్ ఆలమీన్. ఖాల్, దాసుడు ఇలా అంటాడు, ఓ అల్లా, నేను నీకు అన్నం పెట్టడమేమిటి? వ అంత రబ్బుల్ ఆలమీన్, సర్వ లోకాల వారికి పోషకుడువు నువ్వే కదా. ఖాల్ అమా అలిమ్త అన్నహు ఇస్తతఅమక అబ్ది ఫులాన్ ఫలం తుత్ఇముహు. నీకు తెలియదా? అల్లా అంటాడు, నీకు తెలియదా? ఫలానా నా దాసుడు అన్నము పెట్టమని అడిగి ఉండెనని నీవు అతనికి అన్నం పెట్టలేదు. ఫలం తుత్ఇముహు, నీవు అతనికి అన్నం పెట్టలేదు. అమా అలిమ్త అన్నక లౌ అత్అమ్తహు లవజత్త దాలిక్. నీవు అతనికి అన్నం పెట్టి ఉంటే దాని పుణ్య ఫలమును నీవు నా వద్ద పొందగలిగేవాడివి. యబ్న ఆదం ఇస్తస్కైతుక ఫలం తస్కినీ. ఆ తర్వాత అల్లా ఇలా అంటారు, ఓ ఆదం కుమారుడా, నేను నిన్ను నీరు త్రాపమని అడిగి ఉంటిని, ఫలం తస్కినీ, నీవు నాకు నీరు త్రాపలేదే. ఖాల్ యా రబ్బి కైఫ అస్కీక వ అంత రబ్బుల్ ఆలమీన్. అప్పుడు దాసుడు ఇలా అంటాడు, ఓ అల్లా, నేను నీకు నీరు ఎలా త్రాపగలను? నీవైతే సర్వలోకములు ప్రభువి కదా అని విన్నవించుకుంటాడు. ఖాల్ ఇస్తస్కాక అబ్ది ఫులానున్ ఫలం తస్కిహి. అప్పుడు అల్లా ఇలా అంటారు,
నా ఫలానా దాసుడు నిన్ను నీరు అడిగి ఉండెను, నీవతనికి నీరు త్రాపలేదు. అమా ఇన్నక లౌ అస్కైతహు వజత్త దాలిక ఇందీ రవాహు ముస్లిం. నీవు అతనికి నీరు త్రాపి ఉంటే దాని పుణ్య ఫలమును నీవు నా వద్ద పొందగలిగేవాడివి. ఇంతటితో హదీసు అయిపోయినది. ఇక్కడ ఒక మాట తెలుసుకోవలసిన మాట ఏమనగా, ఇక్కడ హదీసులో అబ్ది ఫులానున్ అని ఉంది. దానికి అర్థం ప్రపంచంలో ప్రతి మనిషి అని. ఆ మనిషి ముసల్మాన్ కానివ్వండి, ఒక హిందువు కానివ్వండి, ఒక క్రైస్తవుడు కానివ్వండి, ఏ జాతికి చెందిన మనిషి అయినా, చివరికి నాస్తికుడు కూడా కానివ్వండి, ఎవరికి సాయం చేసినా పుణ్యము దొరుకుతుంది. అల్లా మన అందరికీ మానవత్వం అంటే ఎలా ఉండాలా, రోగులకి, ఆకలి దప్పికతో అలమటించే వాళ్ళకి బాగోగులు చూసుకున్నా కానీ అల్లా నన్ను పొందగలరు, పుణ్యాన్ని పొందగలరు అంటున్నారు. ఓ అల్లా, నీ దాసుల అందరి హక్కులు నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.